ఆర్ ఇంకా కొంతమంది ఎట్లా అంటే ఇదొక జీవన విధానం, ఆకులతోటి ఆర్ ఆయుర్వేద అనుకుంటారు. కానీ నా వేలో ఏంటి అంటే దోస్ ఆల్ ఆర్ రాంగ్. పూర్వకాలంలో మన తాతలు కానివ్వండి, వాళ్ళ తాతలు వాళ్ళు తినే ఫుడ్ బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుంది అని చెప్పి అంటున్నారు. అది అంటే కరెక్టేనా? అంటే ఇప్పుడు అదే విధానాన్ని మళ్ళీ న్యాచురోపతి ద్వారా కూడా మనం అలానే తీసుకురావచ్చు. వాళ్ళ లైఫ్ స్టైల్ని మొత్తం వాళ్ళు మర్చిపోయారు. అలాంటప్పుడు ఇప్పుడు న్యాచురోపతికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 2 months ఉన్నారు. ఆ 2 months వాళ్ళ లైఫ్ మొత్తాన్ని ఇంపాక్ట్ చేయగలదా? వెల్కమ్ టు అనదర్ పాడ్కాస్ట్ విత్ రాజ్ భారద్వాజ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మా లెక్చరర్ డాక్టర్ శ్రీమయ్ సార్, బిఎన్వైఎస్. సో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రాజ్. సార్, ఇప్పుడు న్యాచురోపతి అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ప్రాస్పెక్టివ్ వ్యూ ఉంటుంది. ఎస్. సో ఆ ప్రాస్పెక్టివ్ వ్యూలో మీరు న్యాచురోపతి గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు? న్యాచురోపతి అనగానే జనరల్గా అందరూ చెప్పేది మెడిసిన్స్ ఉండవు, ఆర్ కాస్ట్ ఎఫెక్టివ్, ఆర్ ఇంకా కొంతమంది ఎట్లా అంటే ఇదొక జీవన విధానం, ఆకులతోటి ఆర్ ఆయుర్వేద అనుకుంటారు. కానీ నా వేలో ఏంటి అంటే దోస్ ఆల్ ఆర్ రాంగ్. వీ కెన్ సే ఇట్ యాజ్ అ లైఫ్ స్టైల్. ఒక జీవన విధానాన్ని ఫాలో అయ్యేదాన్నే న్యాచురోపతి అంటారని నేను భావిస్తున్నాను. బికాజ్ సన్లైట్లో నుంచోవడం కానీ, వాటర్ సరిగ్గా తీసుకోవడం కానీ, ఆర్ ఫిజికల్ యాక్టివిటీ, యోగా కానీ, ఏదైనా చిన్న చిన్న పనులు చేయడం కానీ, ఇవన్నీ మన లైఫ్లో ఒక పార్ట్ కింద ఉండాలి. సో ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటే మనం న్యాచురల్గా హెల్తీగానే ఉంటాము. అండ్ న్యాచురోపతిలో కూడా చెప్పే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా వీటన్నిటికి సిమిలర్గా ఉంటాయి. కాబట్టి వాట్ ఐ ఫీల్ ఇస్ ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్ స్టైల్.